ట్రెంచులు ఇవ్వాలి ఆదివాసీలకు ఎస్టీ సర్టిఫికెట్లను ఇవ్వాలి ఆదివాసీలకు ఎస్టీ సర్టిఫికెట్లను ఇవ్వాలి ఆదివాసీలకు ఎస్టీ సర్టిఫికెట్లను ఇవ్వాలి పోడు భూములకు పట్టాలను ఇవ్వాలి పోడు భూములకు పట్టాలను ఇవ్వాలి పోడు భూములకు పట్టాలను ఇవ్వాలి ఎస్టీ సర్టిఫికెట్లను ఇవ్వాలి ఎస్టీ సర్టిఫికెట్లను ఇవ్వాలి ఎస్టీ సర్టిఫికెట్లను ఆదివాసీలకు ఎస్టీ సర్టిఫికెట్లను ఆదివాసీలకు ఎస్టీ సర్టిఫికెట్లను ఆదివాసీలకు ఎస్టీ సర్టిఫికెట్లను ఇవ్వాలి ఆదివాసీలకు ఎస్టీ సర్టిఫికెట్లను ఇవ్వాలి ఆదివాసీలకు ఎస్టీ సర్టిఫికెట్లను ఇవ్వాలి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి పోడు భూములకు పట్టాలు కొత్తగూడెం జిల్లాలోని చెర్ల ఇటు అశ్వాపురం బూర్గంపాడు వెనపాక కటకగూడెం ఈ మండలాల నుంచి ఈ రోజున ప్రభుత్వం వలస ఆదివాసులుగా పిలుస్తున్నటువంటి గిరిజన తెగలు ఐటీడీ ఆఫీస్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం రావడం జరిగింది. గత ప్రభుత్వం వీళ్ళని మన వాళ్ళు కాదని, అసలు గిరిజనులే కాదని, వీళ్ళకి పట్టాలు ఇవ్వక్కర్లేదని, వీళ్ళకి ఇప్పటిదాకా ఇచ్చినటువంటి రేషన్ కార్డును రద్దు చేస్తామని, మొత్తం వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని చెప్పేసి ముఖ్యంగా ఫారెస్ట్ వాళ్ళు అనేక రకాలైనటువంటి దాడులు చేశారు. వీళ్ళ మీద వీళ్ళ గ్రామాలు తగలేశారు, వీళ్ళని బ్రతుకు తెరువు లేకుండా చేశారు. వాళ్ళంతటా వాళ్ళు అవతల పరిస్థితులు బాగలేక వాళ్ళు యువతలకు వచ్చారు.
సరిహద్దు దాటినంత మాత్రాన వాళ్ళు గిరిజనులు కాకుండా పోలేదు. ఇప్పటికీ ఛత్తీస్గఢ్ని ఒరిస్సాను ఆనుకునేటువంటి గ్రామాలన్నింటిలో కూడా యువతల తెలంగాణలో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలతో సత్సంబంధాలు ఉన్నాయి. అవి బంధుత్వం రూపంలో ఉన్నాయి. పెళ్లి సంబంధాలు ఇక్కడ అక్కడ ఇచ్చిపుచ్చుకుంటా ఉన్నారు. వాళ్ళు ఒకటే. అనేక కారణాల వలన ఛత్తీస్గఢ్లో వారిని కోయ అనేటువంటి తెగని లేకుండా మురియా అనేటువంటి సర్టిఫికెట్లు ఇచ్చి అది ఎస్సీ అని చెప్పి ఆ రకంగా మోసం చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. ఆ మోసంలో ఇక్కడ ప్రభుత్వం కూడా వీళ్ళని అనేక రకాల ఇబ్బందులు పెట్టింది. అనేక పోరాటాలు చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ గ్రామాలకి మంచినీళ్ళు, కరెంటు, కార్డులు, రేషను ఇవన్నీ కూడా వాళ్ళు సాధించుకున్నారు పోరాడి. ఇప్పుడు చివరికి వాళ్ళు చిరకాలంగా చేసుకున్నటువంటి భూములకి పట్టాలు ఇవ్వాలంటే మీరు ఎస్టీలు కాదు అని చెప్పేసి అంటున్నారు. ఎస్టీలు కాకుండా ఎవరు పరిశీలన చేశారు మమ్మల్ని? వాళ్ళు కోయ ఎస్టీ సర్టిఫికేట్కి అర్హులు. వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి కోయ తెగతోటి అక్కడ ఉండేటువంటి తెగ అన్ని రకాలైనటువంటి సామాజిక ఆర్థిక సంబంధాలని కలిగి ఉన్నారు. అందువలన వాళ్ళకి ఎస్టీ కోయ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి మేము వస్తే ఇస్తామని చెప్పేసి ఆ రోజున సీతక్క గారు మాట్లాడారు. ఆ రోజున ఈ కాంగ్రెస్ మాట్లాడింది. ఇప్పుడు వాళ్ళు వచ్చే సంవత్సరం అయింది, ఇప్పటిదాకా మళ్ళీ ఉలుకు పలుకు లేదు. కాబట్టి మా డిమాండ్ ఏమిటంటే వీళ్ళందరికీ కూడా ఎస్టీ కోయ సర్టిఫికేట్ ఇవ్వాలి. వీళ్ళు వచ్చి 40-50 ఏళ్ళు అయిపోయింది. ఇక్కడికి ఒక 10 ఏళ్ళు ఎవరైనా ఒక ప్రాంతంలో నివసిస్తే ఆ స్థానికుడు అయిపోతాడే చట్టాల ప్రకారంగా. 50 ఏళ్ళుగా ఉన్న వాళ్ళని స్థానికులు కాదని చెప్పేసి ఈ రోజున ఎంఆర్ఓలు మీకు సర్టిఫికేట్ ఇవ్వం అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మంచినీళ్ళు కానీ కరెంటు కానీ ఇట్లాంటివి మీకు ఇచ్చేది ఒక లేదంటున్నారు. ఇప్పటిదాకా ఏమైనా వచ్చాయంటే వాళ్ళు పోరాడి స్థానికంగా ఒత్తిడి పెట్టి తెచ్చుకున్నవే తప్ప ప్రభుత్వం ఇచ్చినటువంటివి కాదు. అందువలన ప్రభుత్వం వాళ్ళకి తక్షణం ఎస్టీ కోయ సర్టిఫికేట్ ఇవ్వాలా. ఆ సర్టిఫికేట్ ఆధారంగానే వాళ్ళు చేస్తున్నటువంటి పోడు భూములకి పట్టాలు ఇవ్వాలా. ఈ 2 డిమాండ్స్ మీద ఈ రోజున పిఓ గారిని కలిసి రిప్రజెంట్ చేయడం కోసం వచ్చారు. అయితే ఈ సమస్యల మీద గతంలోనే చెప్పున్నారు. గతంలో ఉన్న పిఓలు కూడా అనేక రకాలుగా చేస్తామని చెప్పేసి అన్నారు, కానీ ఏమి చేయలే. ఏమైనా ఇది ప్రభుత్వం మీద ఉంది ప్రధాన బాధ్యత. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వానికి మా విజ్ఞప్తి, మా గోడు ఏమిటంటే ఇక్కడ ఉండేటువంటి మీరు పిలుస్తున్నటువంటి వలస ఆదివాసీలు ఎవరు వలస, ఏ దేశం నుంచి వచ్చారు వీళ్ళు? కాబట్టి ఆ పదమే తప్పు. వీళ్ళు వలస ఆదివాసీలు, వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదనేటువంటి చెప్పే మాట ఈ రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసినటువంటి ఈ ప్రభుత్వం, ఈ పెద్దలు మాట్లాడొచ్చునా? వాళ్ళు తమ తోటి పౌరుల్ని పౌరులుగా గుర్తించకుండా వీళ్ళు వలసోళ్ళు, వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారని మాట్లాడడం అంటే ఎంత వేరు చేస్తున్నారు? అందువలన వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏమిటంటే వీళ్ళకి తక్షణం ఎస్టీ కోయ సర్టిఫికేట్ ఇవ్వాలా, కోడి భూములకు పట్టాలు ఇవ్వాలా, వాళ్ళ గ్రామాలన్నిటికీ కూడా రెవెన్యూ గ్రామాల కింద భావించి వాటికి ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలను కూడా కలిగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.